న్యాయదేవత. చీనా దేశంలో చాంగ్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేదవాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే పోగొట్టుకుని చాంగ్ ఆ పని ఈ పని చేసుకుని పట్టుపోసుకుంటూ తన తండ్రి మిగిల్చిపోయిన ఇంటిలోనే ఉంటున్నాడు. చాంగ్ ఇంటి సమీపంలోనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. తల్లిదండ్రులు లేని చాంగ్ను తన కింద నౌకరీకి పెట్టుకుని ఏదో వంక పెట్టి చాంగ్ ఉంటున్న ఇల్లు స్థలము కాజేయాలని వ్యాపారి ఎంతో ప్రయత్నించాడు. కానీ చాంగ్ వ్యాపారి బుద్ధి బాగా తెలిసినవాడు కావటం చేత ఆయన కింద పని చేయడానికి ఒప్పుకోలేదు. చాంగ్ గృహదేవత టోంగో. ఆమె చీనా వాళ్ళ న్యాయదేవత. చాంగ్ పనికి బయలుదేరే ముందు రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో టోంగో విగ్రహానికి దండం పెట్టుకునేవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి చాంగ్ చాలా డబ్బు కూడబట్టాడు. ఆ కుర్రవాడు ఎప్పుడూ ఆనందంతోనూ ఉత్సాహంగానూ ఉండడం గమనించి వ్యాపారి అసూయపడ్డాడు. చాంగ్ ఆనందోత్సాహాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని వ్యాపారికి బుద్ధి పుట్టింది. ఒక రాత్రి ఆయన చాంగ్ ఇంటిని సమీపించి కిటికీలో నుంచి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. చాంగ్ పక్కన ఒక పెద్ద పెట్టి ఉన్నది. చాంగ్ బంగారు నాణ్యాలు ఎంచి అందులో పోస్తున్నాడు. తరువాత అతను జేబులో నుంచి కొన్ని చిల్లర నాణ్యాలు తీసి వాటిని కూడా పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భూమిలో పెట్టి పైన కొయ్య పలక కప్పి ఆ పలక మీద టోంగో విగ్రహాన్ని పూజా సామాగ్రిని అమర్చి ఆ సమీపంలోనే పక్క వేసుకొని పడుకున్నాడు. ఇదంతా కళ్ళారా చూసి తన ఇంట్లోకి తిరిగి వచ్చిన వ్యాపారికి ఆ రాత్రి కన్ను మూతపడలేదు. కుర్రకుంక ఎంత బంగారం పోగు చేశాడు, దాచాడు, దాన్ని ఏ విధంగానైనా సరే కాజేయాలి అనుకున్నాడు ఆయన. మన్నాడు చాంగ్ పనికి వెళ్ళగానే వ్యాపారి ఎలాగో చాంగ్ ఇంట ప్రవేశించి టోంగో విగ్రహాన్ని పక్కకు జరిపి పలక ఎత్తి గుంటలో ఉన్న పెట్టి తెరిచి అందులో ఉన్న బంగారం తీసి తన సంచిలో వేసుకొని పెట్టె మూసి పైన పలక దాని మీద విగ్రహము ఎప్పట్లాగే పెట్టేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చాంగ్ ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే బంగారం లేదు. చాంగ్ చాలా దిగులు పడ్డాడు. బాగా ఆలోచించి చూడగా తన బంగారం దొంగిలించిన వాడెవడో తనకు తెలిసిన వాడే అయి ఉంటాడని అతనికి అనిపించింది. తెల్లవారగానే చాంగ్ న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పి తన సొమ్ము తనకు తిరిగి వచ్చేటట్టు చూడమని వేడుకున్నాడు. న్యాయాధికారి చాంగ్ను పంపేసి చాలాసేపు ఆలోచించిన మీదట ఆయనకు వ్యాపారి మీదనే అనుమానం కలిగింది. ఏమైనా దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత తనపైన ఉన్నది కనుక రాత్రులు చాంగ్ ఇంటి వద్ద రహస్యంగా కాపలా కాయడానికి ఆయన ఒక మనిషిని పెట్టాడు. 2 రోజుల పాటు చాంగ్ ఇంటి ఛాయలకు ఎవరూ రాలేదు. కానీ 3వ రోజు రాత్రి వ్యాపారి చాంగ్ ఇంటికి సమీపించి కిటికీలో నుంచి తొంగి చూడడం కాపలావాడి కంటపడింది. ఈ మాట కాపలావాడు పరిగెత్తుకు వచ్చి చెప్పగానే న్యాయాధికారికి వ్యాపారి మీద ఉన్న అనుమానం రూఢి అయింది. అందుకు న్యాయాధికారి ఒక ఉపాయం ఆలోచించి దాన్ని చాంగ్కు కూడా చెప్పాడు. 4వ రోజు రాత్రి వ్యాపారి వచ్చి కిటికీలో నుంచి చాంగ్ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. కిటికీకి వీపు పెట్టి ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఆమెకు ఎదురుగా చాంగ్ మోకరించి కూర్చుని నమస్కరిస్తున్నాడు. ఆ స్త్రీ చాంగ్తో, నాయనా, నీకు నా మీద గల భక్తి నాకు తెలుసు. ఎన్నో తరాలుగా మీ వంశం వాళ్ళు నన్ను పూజిస్తూ వస్తున్నారు. నీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. నీ సొమ్ము దొంగిలించిన వాడెవరో నాకు తెలుసు. వాడు దొంగిలించిన 1000 బంగారు నాణ్యాలు నీకు ఇప్పిస్తాను అన్నది. ఆ దృశ్యం చూస్తూ మాటలు వింటున్న వ్యాపారి ఆశ్చర్యంగా 1000 నాణ్యాల, 100 నేను లెక్కపెట్టానే అని పైకే అంటూ తన ఇంట్లోకి పరుగు తీసి తాను కాజేసిన బంగారం ఉన్న సంచి పైకి తీసి బంగారు నాణ్యాలను మళ్ళీ లెక్కపెట్టసాగాడు. అతను అలా లెక్కపెడుతుండగా న్యాయాధికారి 10 మంది భటులతో సహా వచ్చి వ్యాపారిని బంధించి వ్యాపారి చేత నేరం ఒప్పించి వ్యాపారికి 3 నెలల కారాగార శిక్ష విధించి చాంగ్ సొమ్ము చాంగ్కి ఇప్పించాడు. ఈ సంఘటనతో న్యాయాధికారి ప్రతిష్ఠ పెరిగింది. టోంగో దేవత న్యాయాధికారులకు ప్రత్యక్షమై సహాయపడుతుందని ఒక నమ్మకం చీనాలో ఉండేది. కానీ అలాంటి న్యాయాధికారిని చూసిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. ఈ న్యాయాధికారికి టోంగో దేవత సహాయం ఉన్నదని ఒక విశ్వాసం ప్రజలలో వ్యాపించింది. ఆయన హయాంలో అన్యాయాలు బాగా తగ్గాయి.